మన యంగ్ బాయ్ అరే ఒక్కడు కరెక్ట్ మాట్లాడాడబ్బా. మన మన యంగ్ బాయ్ సార్ బ్లెస్సింగ్స్ మా టీం అందరికీ ఉంటుంది. జనరల్ గా మనము హర్రర్ మూవీస్ లో శంకిని డాకిని ఇలాంటి వర్డ్స్ ఏదో వింటాం కదా. ఈయన 3 శంకిని అని పెట్టాడు. 3 దెయ్యాలను ఏమన్నా పెట్టి ఇలాంటి హర్రర్ సినిమా తీస్తున్నాడేమో అని వచ్చింది. 3 దెయ్యాలతో ఏమన్నా డిఫరెంట్ తీస్తున్నారా? 3 దెయ్యాలు శంకిని అన్నారు కదా సార్. అండ్ ఇప్పుడే విన్నాను సాంగ్, చాలా బాగుంది. మెగా అభిమానులందరికీ పండగ. నిజంగానే మీరు ఈ సాంగ్ మెగా అభిమానులకు డెడికేట్ చేసినందుకు అభిమానుల తరఫున కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే నీ మొదటి స్టెప్ తమ్ముడు ప్రమోషన్ కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు ఈ సన్నివేశం ఈ సినిమా గురించి పబ్లిసిటీ మీకు అవసరమో మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను. ఎందుకంటే నా చిరన్న పాట పెట్టినందుకు. మెగా అభిమానులు అంటే అలా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఎస్పెషల్లీ ఈ పోస్టర్ లాంచ్ కి చాలా దూరం నుంచి వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వచ్చి మా రంజిత్ ని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మంచి కాన్సెప్ట్ రంగాల్లో ప్రొడ్యూసర్ వచ్చి ముందుకు వచ్చి నిలబడినందుకు ఇంకా చాలా మంది డైరెక్టర్స్ కి చాలా మంది యాక్టర్స్ కి మీరు లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. ఈ సినిమా హిట్ అవుతుంది. నీకు ఏదైతే నమ్మకంతో ఈ సినిమా ఇచ్చారో దీన్ని ప్రూవ్ చేసుకుంటే మీడియా మిత్రులందరూ ఖచ్చితంగా మంచి సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంటే ఇంత మంచి ఈవెంట్ కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా రంజిత్ తరఫున నేను చెప్తున్నాను. కొత్త పర్సన్ కాబట్టి, అంటే సినిమా ఇండస్ట్రీలోకి ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి ఏవో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఇందాక తను అన్నట్టుగా రిసీవింగ్ లోనో లేదా వద్దని చెప్పడంలోనో స్కిప్ చేయడంలోనో ఏవో చిన్న చిన్నవి ఉంటాయి. వాటన్నిటిని మీరు చాలా పెద్ద మనసుతో అంగీకరించి మా సినిమాకి చాలా పెద్ద ఎత్తున ప్రమోషన్ చేసి ఈ సినిమాని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్.